Namaste students, welcome back to our channel, our Master English course. In the first year English textbook, we have 100 correction of sentences. Among them, 75 correction of sentences I explained in the last 3 videos. So, if you want to learn about these 100 correction of sentences very detailedly, you have to watch the video from the beginning to ending without skip. Okay? First year textbook lo మొత్తం 100 correction of sentences ఇచ్చున్నారు అన్నమాట. అయితే వాటిలో 75 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని లాస్ట్ 3 వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. రిమైనింగ్ 25 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, కాబట్టి అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ చూసినట్లయితే మీకు 100 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు డీటెయిల్గా అర్థమవుతాయి అన్నమాట. ఓకే, 76th one is Kiran said that I ate 2 eggs. In the public examination they will give like this, and also they underlined which was grammatically incorrect. Okay, ఈ విధంగా ఇచ్చి ఏదైతే గ్రామాటికల్గా ఇన్కరెక్ట్గా ఉంటుందో దాన్ని అండర్లైన్ చేస్తారు. దెన్ యూ హ్యావ్ టు కరెక్షన్ ద అండర్లైన్ పార్ట్. మీరు ఏం చేయాలి? అండర్లైన్ పార్ట్ని కరెక్షన్ చేయాలి. ఇప్పుడు దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? దట్ ఐ. దీన్ని ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుందంటే ఐ ప్లేస్లో హీ రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి రిపోర్టింగ్ వర్బ్, 2 రిపోర్టెడ్ వర్బ్. అంటే కామాకి యువతలు ఉండే భాగాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం, ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉండే భాగాన్ని రిపోర్టెడ్ వర్బ్ అంటాం. అయితే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ వర్బ్ కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. అదేవిధంగా సబ్జెక్టు ఐ అనేది హీగా కానీ షీగా కానీ చేంజ్ అవుతుంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా పాస్ట్లోకి చేంజ్ అయింది. కానీ సబ్జెక్ట్ మాత్రం ఐ అలాగే ఉంది. దాన్ని ఎలా చేంజ్ చేయాలి? హీగా చేంజ్ చేయాలి. ఎందుకంటే కిరణ్ అనేది అబ్బాయి నేమ్ కాబట్టి ఇక్కడ ఐని హీగా చేంజ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రెండ్స్ సెడ్ ఐ ఆమ్ బయింగ్ ఏ ల్యాప్టాప్ దట్ డే. ఇది సెంటెన్స్. దీంట్లో ఏ పార్ట్ని అండర్లైన్ చేసినారు? దట్ డే. ఇది కరెక్షన్ పార్ట్. దీన్ని మనం ఎలా కరెక్షన్ చేయాలంటే టుడే, దట్ డేని టుడేగా మార్చినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రిన్సీ సెడ్ ఐ ఆమ్ బయింగ్ ఎ ల్యాప్టాప్ దట్ డే అనేది డైరెక్ట్ స్పీచ్. కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో టుడే వచ్చినట్లయితే అది ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు దట్ డేగా చేంజ్ అవుతుంది. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లకి ఇంకా మార్చలేదు కాబట్టి టుడేగానే ఉండాలి, దట్ డేగా మార్చకూడదు. ఒకవేళ దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే అప్పుడు టుడే అనేది దట్ డేగా చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ టుడేనే రాయాలి. ఓకే, డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఏ 4 hours జర్నీ. దీనిలో కరెక్షన్ పడింది ఏ 4 hours. దీన్ని మనం ఎలా కరెక్షన్ చేయాలి? ఆస్లో ఎస్ని కానీ అవాయిడ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆస్, హండ్రెడ్స్, థౌజండ్స్, క్రోర్స్ అలా వచ్చినప్పుడు వాటి ముందుగానే నంబర్గానే ఉన్నట్లయితే అప్పుడు వాటికి మనం ఎస్ని యాడ్ చేయాల్సిన అవసరము లేదనమాట. అవర్స్ ముందు 4 ఉంది కాబట్టి ఎస్ని అవాయిడ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఆర్ంట్ యూ. ఇది సెంటెన్స్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ఆర్ యూ. ఇది క్వశ్చన్ ట్యాగ్ అనమాట. క్వశ్చన్ ట్యాగ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్వశ్చన్ ట్యాగ్ పార్ట్, ఒకటి ఇంకోటి స్టేట్మెంట్. స్టేట్మెంట్ రాసేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ని మనం ఈజీగా రాయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఆర్ఎన్టీ వచ్చింది కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఎలా ఉండాలి? యూఆర్గా ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. కాబట్టి ఆర్యూ ప్లేస్లో యూఆర్ రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ టు నైట్ ఐ విల్ గో టు పబ్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? విల్ గో. దీన్ని ఎలా కరెక్షన్ చేయాలంటే యామ్ గోయింగ్ అని రాయాలి. యామ్ గోయింగ్ అని
రాయాలి. ఎందుకంటే నియర్నెస్ ఆర్ ప్లాన్డ్ యాక్షన్స్ని మనము ఈ విధంగా చెప్తుంటాం. అది ఫ్యూచర్ యాక్ట్ అయినప్పటికీ వాటిని ప్రజెంట్ టెన్స్లో చెప్తూ ఉంటాం అనమాట. అర్థమవుతుందా? అంటే టు నైట్ ఐఎమ్ గోయింగ్ టు పబ్ అంటే అర్థమైంది ఈరోజు అతను ఖచ్చితంగా వెళ్తాడు అంటే అది ప్లాన్డ్ యాక్షన్. ప్లాన్డ్ యాక్షన్కి యామ్ గోయింగ్ అని రాయాలన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే యామ్ గోయింగ్ అని రాసినట్లయితే దాని అర్థం ఏంటంటే అతను ఖచ్చితంగా పబ్కి వెళ్తాడు అంటే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? అలాంటప్పుడు యామ్ గోయింగ్ని యూజ్ చేయాలి ఎందుకంటే అది ప్లాన్డ్ యాక్షన్ కాబట్టి. ఒకవేళ విల్ గో అనేది ఉండిందంటే దాని అర్థం ఏంటంటే అతను యాక్షన్ చేయొచ్చు చేయకపోవచ్చు, అతను వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. అలాంటి సందర్భంలో సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ యాక్ట్ని ప్రజెంట్ టెన్స్లో చెప్పినట్లయితే దాని అర్థం ఏంటంటే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం అనమాట. అలాంటప్పుడు యామ్ గోయింగ్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? ఐ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది పర్మిషన్ లెక్క. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ అంటే నన్ను ఏదో ఒకటి నీకు ఎక్స్ప్లెయిన్ చేయనివ్వు అని అనడం అనమాట అది. కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అనేది ఐ ఎక్స్ప్లెయిన్ ప్లేస్లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? సమ్ అడ్వైజెస్. మనం దీన్ని ఎలా కరెక్షన్ చేస్తే సరిపోతుంది? ఎస్ని అవాయిడ్ చేసినట్లయితే అడ్వైస్ నుంచి సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని నౌన్స్ని ఎప్పుడు కూడా సింగులర్గానే యూజ్ చేయాలి, వాటిని ప్లూరల్స్గా ఎప్పుడు యూజ్ చేయకూడదు. కాబట్టి అడ్వైజెస్లో ఎస్ని రిమూవ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ఇన్ఫర్మేషన్స్. దీంట్లో కూడా ఎస్ని రిమూవ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పిన విధంగానే కొన్ని నౌన్స్ని ఎప్పుడు కూడా సింగులర్గానే యూజ్ చేయాలి, వాటికి ప్లూరల్ ఉండదన్నమాట. కాబట్టి ఇన్ఫర్మేషన్ అంటేనే సరిపోతుంది, దానికి ఎస్ని యాడ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ నో వాట్ మీన్స్ దిస్ వర్డ్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? వాట్ మీన్స్ దిస్ వర్డ్. మనం దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి? వాట్ దిస్ వర్డ్ మీన్స్ అని రాయాలి. అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత దిస్ వర్డ్ వచ్చి తర్వాత మీన్స్ రావాలి. కాబట్టి వాట్ దిస్ వర్డ్ మీన్స్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కెన్ యూ టెల్ మీ వేర్ ఇస్ ద స్టేషన్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ఈజ్ ద స్టేషన్. దీన్ని మనం ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుందంటే వేర్ ద స్టేషన్ ఈజ్, లాస్ట్లో ఈజ్ రాస్తే సరిపోతుంది, ఇక్కడ ఉండే ఈజ్ని తీసి. ఎందుకంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. డైరెక్ట్ స్పీచ్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ వేర్ ఈజ్ ద స్టేషన్ని వేర్ ద స్టేషన్ ఈజ్ అని చేంజ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ బాట్ మీ యాన్ ఐప్యాడ్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? బాట్ మీ. ఇక్కడ బాట్ మై సెల్ఫ్, మీ ప్లేస్లో బాట్ మై సెల్ఫ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఐ బాట్ మీ యాన్ ఐప్యాడ్ అంటే సెంటెన్స్ గ్రామాటికల్గా రాంగ్ అనమాట. కాబట్టి ఐ బాట్ మై సెల్ఫ్ అంటే నాకు నేనే ఒక ఐప్యాడ్ కొన్నాను అని దాని యొక్క మీనింగ్. ఐ బాట్ మీ అనేది గ్రామాటికల్గా ఇన్కరెక్ట్ అనమాట. కాబట్టి మీ ప్లేస్లో మై సెల్ఫ్ అని పెట్టినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యు ఆర్ ద సేమ్ లైక్ మీ. దీంట్లో కరెక్షన్ పడింది లైక్ మీ. మనం ఇక్కడ దీన్ని ఎలా రాయాలంటే యాజ్గా రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే లైక్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ ప్లస్ వర్బ్ని ఫాలో అవుతుంది. అదే యాజ్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ మాత్రమే ఫాలో అవుతుంది. అంటే
లైక్ అనే వచ్చిందంటే దాని తర్వాత ఏముండాలి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండి తర్వాత వర్బ్ ఉండాలి, అప్పుడు లైక్ని యూజ్ చేయాలి. అలా కాకుండా యాజ్ని యూజ్ చేసినట్లయితే ఓన్లీ నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ ఉండాలి. ఇక్కడ లైక్ తర్వాత ఏముంది, ఓన్లీ ప్రొనౌన్ ఉంది. కాబట్టి ఇక్కడ యాజ్ అనేది రాసామంటే ఇక్కడ సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే యాజ్ తర్వాత ప్రొనౌన్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్లీజ్ లుక్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ. దీని కరెక్షన్ పడింది లుక్ అప్ ద వర్డ్, లుక్ అప్ ద వర్డ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే లుకప్ అనేది ప్రేజల్ వర్బ్. లుకప్ అంటే అర్థం ఏంటంటే సర్చింగ్. అంటే ఒక డిక్షనరీలో మనం దేని గురించి సెర్చ్ చేస్తామో ఒక వర్డ్ యొక్క మీనింగ్ గురించి సెర్చ్ చేస్తాం. కాబట్టి లుకప్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ. లుకప్ అనేది ప్రేజల్ వర్బ్. ఓన్లీ లుక్కే ఉన్నట్లయితే దానికి మీనింగ్ ఉండదు. లుకప్ అంటే దాని మీనింగ్ వస్తుంది. ఏమని వస్తుంది, ప్లీజ్ లుక్ అప్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ అంటే దయచేసి ఆ పదాన్ని డిక్షనరీలో సెర్చ్ చేయి అని అర్థం అన్నమాట. కాబట్టి లుకప్ అనేది ప్రేజల్ వర్బ్. కాబట్టి ఏం చేయాలి, లుకప్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ మై గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ మై చిల్డ్రన్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది, లుకింగ్ మై చిల్డ్రన్. మనం ఎలా రాస్తే దీని సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది, లుకింగ్ ఆఫ్టర్, లుకింగ్ ఆఫ్టర్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఇది కూడా లుక్ ఆఫ్టర్ అనేది ప్రేజల్ వర్బ్. లుక్ ఆఫ్టర్ అంటే అర్థమైంది టేక్ కేర్, అంటే జాగ్రత్తగా చూసుకోవడం. దీని యొక్క మీనింగ్ ఏంది, మై గ్రాండ్ మదర్ ఈజ్ లుక్ ఆఫ్టర్ మై చిల్డ్రన్ అంటే మా గ్రాండ్ మదర్ మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అని అర్థం అనమాట. ఇక్కడ లుకింగ్ మై చిల్డ్రన్ అంటే దానికి మీనింగ్ ఉండదు. లుక్ ఆఫ్టర్ మై చిల్డ్రన్ అంటే ఇది లుక్ ఆఫ్టర్ అనేది ప్రేజల్ వర్బ్. కాబట్టి ప్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంది, జాగ్రత్తగా చూసుకోవడం. కాబట్టి లుకింగ్ ఆఫ్టర్ మై చిల్డ్రన్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ. దీంట్లో కరెక్షన్ పడింది ఆన్. యాంగ్రీ తర్వాత ఆన్ అనేది థింగ్స్కి వస్తుంది అనమాట. అదే పర్సన్స్కి అయితే విత్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. యాంగ్రీ తర్వాత ఆన్ అనే ప్రిపోజిషన్ థింగ్స్కి వస్తుంది. యాంగ్రీ తర్వాత విత్ అనే ప్రిపోజిషన్ రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే పర్సన్స్ మీద కోపంగా ఉంది అని చెప్పాలంటే విత్ అనే ప్రిపోజిషన్ని రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్. దీనిలో కరెక్షన్ పడింది వెరీ మచ్. దీన్ని ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుందంటే వెరీ మచ్ అనేది లాస్ట్లో అంటే ఐస్ క్రీమ్ తర్వాత రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్ అంటే అది గ్రామాటికల్గా ఇన్కరెక్ట్ సెంటెన్స్. దీన్ని ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అంటే అర్థమైంది ఐస్ క్రీమ్ నేను చాలా బాగా ఇష్టపడుతూ ఉంటాను అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ షీ ఈజ్ సక్సెస్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది, సక్సెస్. దీన్ని ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది, సక్సెస్ఫుల్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే షీ ఈజ్ సక్సెస్ అంటే సక్సెస్ అంటే అర్థమైంది విజయం. అదే సక్సెస్ఫుల్ అంటే అర్థమైంది విజయవంతమైంది. షీ ఈజ్ సక్సెస్ఫుల్, ఆమె విజయవంతమైంది అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇక్కడ సక్సెస్ తర్వాత ఫుల్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హౌ మెనీ చిల్డ్రన్స్ యూ హ్యావ్. దీనిలో కరెక్షన్ పడింది చిల్డ్రన్స్ యూ హ్యావ్. దీన్ని మనము ఎలా కరెక్షన్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుందంటే చిల్డ్రన్ అంటేనే ప్లూరల్, దానికి ఎస్ని యాడ్ చేయకూడదు. తర్వాత డూ యూ హ్యావ్ రాయాలి. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నమాట. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి డూ యూ హ్యావ్ అని రావాలి. నెక్స్ట్ వన్ ఈజ్ మీ అండ్ మధు లివ్ హియర్. దీనిలో కరెక్షన్ పడింది మీ అండ్ మధు. దీన్ని ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుందంటే మధు అండ్ ఐ, మధు అండ్ ఐ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ పర్సన్ ఫస్ట్ చెప్పుకోవాలి, ఫస్ట్ పర్సన్ని నెక్స్ట్ చెప్పుకోవాలి. సెకండ్ పర్సన్ని ఫస్ట్ చెప్పాలి, ఫస్ట్ పర్సన్ని నెక్స్ట్ చెప్పుకోవాలి. సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు తెలుగులో అయితే నేను నువ్వు ఇక్కడ ఉన్నామని చెప్తాం. అదే ఇంగ్లీష్లోకి వెళ్ళినట్లయితే నువ్వు నేను అంటే సెకండ్ పర్సన్ ఫస్ట్ చెప్పాలి,
ఫస్ట్ పర్సన్ని నెక్స్ట్ చెప్పాలి. కాబట్టి మధు అండ్ ఐ లివ్ హియర్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ దెర్ ఆర్ లెస్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దీనిలో కరెక్షన్ పడింది లెస్. ఇక్కడ ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుందంటే ఫ్యూవర్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే క్వాంటిటీ చెప్పడానికి లెస్ యూజ్ చేయాలి, నంబర్ చెప్పడానికి ఫ్యూవర్ యూజ్ చేయాలి. క్వాంటిటీ చెప్పడానికి లెస్ యూజ్ చేయాలి, నంబర్ చెప్పడానికి ఫ్యూవర్ యూజ్ చేయాలి. కాబట్టి ఫ్యూవర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని చెప్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షీ ట్రై టు క్విక్లీ ఫినిష్ ద బుక్ బిఫోర్ షీ హ్యాడ్ టు లీవ్. దీనిలో కరెక్షన్ పడింది క్విక్లీ ఫినిష్ అనేది కరెక్షన్ పార్ట్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుందంటే బుక్ తర్వాత క్విక్లీ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. బుక్ తర్వాత క్విక్లీ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. అంటే షీ ట్రై టు ఫినిష్ ద బుక్ క్విక్లీ అంటే ఆబ్జెక్ట్ తర్వాత క్విక్లీ రావాలి. కాబట్టి షీ ట్రై టు ఫినిష్ ద బుక్ క్విక్లీ బిఫోర్ షీ హ్యాడ్ లీవ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వీ ఎంజాయ్డ్ అట్ ద పార్టీ. దీనిలో కరెక్షన్ పడింది వీ ఎంజాయ్డ్. మనం దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి? వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వన్ షుడ్ లీవ్ హిజ్ ఓన్ కంట్రీ. దీని కరెక్షన్ పడింది హిజ్. మనం దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి? వన్స్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది వన్ వచ్చింది కాబట్టి వన్ షుడ్ లవ్ వన్స్ ఓన్ కంట్రీ అని రాయాలి. అదే ఇక్కడ పర్సన్ నేమ్ కానీ వచ్చినట్లయితే ఇక్కడ హిజ్ అనేది కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ దే ఆర్ వైజర్ దాన్ మీ. దీనిలో కరెక్షన్ పడింది మీ ప్లేస్లో ఐ రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది నామినేటివ్ ప్రొనౌన్, ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. కాబట్టి ఎలా రాయాలి? దాన్ని నామినేటివ్ ప్రొనౌన్గా రాసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ వెల్. దీనిలో కరెక్షన్ పడింది టాక్. దీన్ని ఎలా కరెక్షన్ చేసి సెంటెన్స్ కరెక్ట్ అవుతుందంటే స్పీక్ అని రాయాలి. ఏం రాయాలి? స్పీక్. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ని మాట్లాడడానికి స్పీక్ అనే వర్బ్ని యూజ్ చేయాలి. భాషను కాకుండా ఇంకేదైనా మాట్లాడడానికి టాక్ అని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ కాబట్టి అది భాష కాబట్టి భాషను మాట్లాడుతాను బాగా అని చెప్పడానికి స్పీక్ అని యూజ్ చేయాలి. భాష కాకుండా ఇంకా వేరే టాపిక్ కానీ అయితే టాక్ అనేది సూటబుల్. ఓకే, దీస్ ఆర్ ద కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్. ఓకే, ఇవన్నీ 100 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో కలిగి ఉన్నాం. ఈ 100 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. కాబట్టి ఈ 100 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు బాగా నేర్చుకున్నట్లయితే పబ్లిక్లో ఈ 5 మార్క్స్ని ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఇవి ఓన్లీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కే కాకుండా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి, అది ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, ప్రతి దానికి కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి కొన్ని మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అర్థమవుతుందా? కాబట్టి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని బాగా నేర్చుకోండి. ఓకే స్టూడెంట్స్, see you later in the next video.